నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ శుక్రవారం రోజు అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ ఇంట్లోనే రహస్యంగా జరిగినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు వీరి ఎంగేజ్మెంట్ పిక్ ఒక్కటి కూడా బయటకు రానప్పటికీ అఫీషియల్ గా మాత్రం వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టు అటు మెయిన్ మీడియా ఇటు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది రష్మికకు రెండో ఎంగేజ్మెంట్. తన తొలి సినిమాతోని హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక పెద్దలను ఒప్పించి 2017 జూలై 3న అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకుంది. పెళ్లిపీటలు ఎక్కడానికి ముందే ఈ జంట తమ బంధానికి ముగింపు పలికి విడిపోయినట్లు ప్రకటించింది. అయితే రష్మిక నిశ్చితార్థం సమయంలోనే తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. గత 5 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో రిలేషన్లో ఉన్న తమ బంధాన్ని దాచిపెట్టి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు రష్మిక మందన, విజయ్ దేవరకొండ. గీతా గోవిందం సినిమా సమయంలో తొలిసారి వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీనికి తోడు ఎక్కడ చూసినా జంటగా వెళ్తూ వార్తల్లో నిలిచారే కానీ తమ బంధంపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు గత 2 రోజుల క్రితం ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఈ నిశ్చితార్థ వేడుకపై ఇద్దరి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అటు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి గురించి వార్తలు నడుస్తూ ఉండడం గమనార్హంగా మారింది. ఇకపోతే రష్మికకు ఇది రెండో ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తాను ఇదివరకే కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తన తొలి సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి 2017 జూలై 3న అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే పెళ్లి పీటలు ఎక్కకుండానే వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకుంది రష్మిక. ఇలాంటి సమయంలో తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి గుడ్ న్యూస్ అంటూ ఓ ట్వీట్ షేర్ చేయడం సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. కన్నడ హీరోగా పేరు సొంతం చేసుకున్న రక్షిత్ శెట్టి 777 చార్లీ, సప్తసాగరాలు దాటి లాంటి విలక్షణ చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకున్నాడు. అయితే అలాంటి ఈయనకిప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో అరుదైన గౌరవం లభించింది. సెన్సార్ అయిన చిత్రాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే 777 చార్లీ సినిమా ఏకంగా 4 పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ రెండో చిత్రంగా నిలవడంతో పాటు ఈ చిత్రంలో ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టికి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకుంటూ 777 చార్లీ సినిమాకి ఏకంగా 4 అవార్డులు లభించాయి. మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్, ప్రతీక్ ఎడిటింగ్, నాగార్జున చేతి నుంచి జారిపడ్డ అందమైన పాటలు అందరి హృదయాన్ని తాకాయి అంటూ చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు రక్షిత్ శెట్టి. అయితే రష్మిక విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్న రోజే రక్షిత్ శెట్టి తన సినిమాకి 4 అవార్డులు అందుకోవడంతో ఇతనికి భారీగా అదృష్టం కలిసొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఒక్క సినిమా ఏకంగా 4 అవార్డులు అందుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పొచ్చు. ఇది చూస్తున్న నెటిజన్స్ అయితే రక్షిత్ శెట్టి అదృష్టం మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రక్షిత్ తో బ్రేకప్ తర్వాత రష్మిక తన కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. 2018లో గీతా గోవిందం సినిమా ద్వారా తొలిసారి విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. ఈ సినిమా నుంచే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మొదట్లో కేవలం ఫ్రెండ్స్ అని చెప్పినా ఆ తర్వాత రూమర్స్ మాత్రం నిజమైపోయాయి. రక్షిత్ శెట్టి ఒకప్పుడు రష్మిక కళలు చాలా పెద్దవని చెప్పినట్లే ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా పుష్ప లాంటి సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారి తన లక్ష్యాలను చేరుకుంటుంది. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆమె బిజియెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు.